ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. సాటర్డే నిన్న మేమైతే ఎక్కడికి వెళ్ళామంటే మనం కారు కొని ఒక 3 మంత్స్ అయిపోయిందండి. కానీ నెంబర్ ప్లేట్ ఇంకా రాలేదు. అందుకోసం నెంబర్ ప్లేట్ వచ్చిందని కాల్ చేశారనమాట స్కోడా షోరూమ్ వాళ్ళు. అందుకని మేము వెళ్ళామనమాట. వెళ్ళే దారిలో కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికి వర్షం పడలేదండి. వెళ్ళేసరికి కొంచెం వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి 3:30 ఇలా అయిపోయిందనమాట. 2:30 అయిందనమాట మేము ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేసరికి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలు, నేను వెళ్ళాము. అయితే ఇక్కడ కొండాపూర్‌లో ఏఎంబీ మాల్ ఉంది కదండీ! ఆపోజిట్‌లో అంటే పెద్ద బ్రాంచ్ ఉందనమాట. అక్కడికే వచ్చింది మా నంబర్ ప్లేట్ అనమాట. మా పిల్లలిద్దరికీ అక్కడ పంపించేసి, మనము ఎళ్ళే దారిలో శిల్పారామం ఉంది కదా! నాకు అక్కడ దించేయండి నాన్న. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయి ఆ కారు పని చూడండి. నేను ఇక్కడైతే శిల్పారామంలో నేను అన్నీ తిరిగి షూట్ చేసుకొని ఏవైనా కొనుక్కుంటున్నానుకొని శిల్పారామం దగ్గర దించిమన్నాననమాట. ఎందుకంటే అదే దారిలో వెళ్తున్నారని వీళ్ళతో నేను వచ్చాననమాట. ఓకేనా. ఇగోండి, ఎంతమంది శిల్పారామంకి వచ్చారు, ఎంతమంది రాలేదనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇది నేను సెకండ్ టైం అనమాట. శిల్పారామం అంటే నాకు చాలా చాలా ఇష్టము. చాలా చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి. కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలనమాట. అవి ఉంటే మాత్రం కొంచెం మనకి తక్కువగానే ఇస్తారనమాట. చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. బెడ్షీట్స్ అయినా సరే, మంచి కలంకారీ డ్రెస్సెస్ అయినా సరే, ఆ తర్వాత మంచి మంచి కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా. మీరు ఈ వ్లాగ్ చూస్తూ ఉండండి. కొంతమంది సిస్టర్స్ కొన్ని డౌట్స్ అడుగుతున్నారనమాట వారాహి నవరాత్రుల కోసం, 16 సోమవారాల వ్రతం కోసం, అలాగే ముఖ్యంగా సప్తశనివారాల వ్రతం కోసం అడుగుతున్నారు. నేను ఈ వ్లాగ్లో వాళ్ళు అడిగిన డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. మీరు ఈ వ్లాగ్ చూస్తూ ఉండండి. మీరు కూడా శిల్పారామం చూసినట్టుగా ఉంటుంది. నాకు వీలైనంత వరకు నేను షూట్ చేశాను అనమాట. ఎందుకంటే నేను వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. నేను గొడుగు కూడా పట్టుకెళ్ళలేదు. ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పక్కన నిల్చొని షూట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే వర్షం పడింది బాగా. అందుకోసం వర్షం తగ్గిన తర్వాత అలాగా షూట్ చేశాను అనమాట. చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే శిల్పారామం వెళ్ళండి. అయితే స్టార్టింగ్ అయితే ఒకరికి 60 రూపీస్ అయితే టికెట్స్ ఉంటాయండి. 60 రూపీస్ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి మనము. ఓకేనా. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క వారాహి నవరాత్రులు మాకు ఎప్పుడూ అలవాటు లేదక్క, మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాము, పర్వాలేదా అక్క? కొంతమంది చేయకూడదు, అమ్మవారికి మొక్కకూడదు, ఉగ్రహ రూపం అంట అని ఒక కామెంట్ చేశారనమాట ఒక సిస్టరు. మీరు భయంతో అస్సలు పూజ చేయొద్దండి. మీరు అమ్మవారికి ఎవరైతే గట్టిగా నమ్ముతారో లలిత అమ్మవారికి, వాళ్ళైతే లలిత అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఫోటోతో అవసరం లేదు మీకు భయపడినట్టుగా అయితే. ఓకేనా. ముందు భయం వదులుకోండి. అమ్మ ఏమి చేయదండి. పూజ చేసినంత మాత్రాన ఇంట్లో ఏవో నష్టాలు జరిగిపోతావని మాత్రం ఏమీ ఆలోచించొద్దు. మనకి ఆ 9 రోజులు చాలా పరవదానమైన రోజులనమాట. అందుకోసమే ఇంట్లో 2 పూట్ల దీపారాధన చేసుకొని కొంచెం నియమాలు పాటించుకుంటే సరిపోతుంది. ఏదో యజ్ఞాలు, హోమాలు మనం చేయట్లేదు కదండీ ఉగ్రదేవతకి. అలా మనం ఎప్పుడూ ఊహించుకోకూడదు. అది వేరే తంత్రశాస్త్రాలు ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు వేరే రకంగా చేస్తారండి. మీరు ఎప్పుడు కూడా అలాగా భయపడవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. మీకు అమ్మవారి మీద భక్తి శ్రద్ధ ఉంటే మాత్రం చక్కగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకైనా మనం పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర ఫోటో ఉండి ఫోటో తెచ్చుకుంటే భయపడితే లక్ష్మీ అమ్మవారు కూడా మనం పూజించుకోవచ్చు. ఆ 9 రోజులు కూడా చాలా శక్తివంతమైన రోజులు అనమాట. ఇలా అయితే అడుగుతున్నారు, అక్క మాకు చేసుకోవాలని ఉంది అక్క, కానీ కొంతమంది ఇలా అంటున్నారు అక్క భయమేస్తుంది, మీరేమంటారు అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. మీరు భయపడుతూ పూజలు చేయొద్దు. ఏదైనా సరే అమ్మవారి మీద మీకు భక్తి శ్రద్ధలు ఉంటే మాత్రమే మీరు పూజలు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫోటో తెచ్చుకొని పూజ చేసుకుంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఎప్పుడు లేనివి ఇప్పుడు ఏంటి కొత్తగా అలవాటు అవుతాయి అని అంటున్నారు అక్క, ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. అంతగా మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగినట్టుగా అయితే లలిత అమ్మవారి ఫోటో అయినా మీరు తీసుకోండి, లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా తీసుకోండి. తీసుకొని చక్కగా మీరు పీఠం వేసుకొని పూజ చేసుకుంటారా, లేదా
మామూలుగా పూజ చేసుకుంటారా అంటే నిత్య దీపారాధనలో పూజ చేసుకుంటారా అనేది మీ చాయిస్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత కందదీపం కోసం అడుగుతున్నారండి. అక్క కందదీపం అంటే మనం మొదటి రోజు పెట్టుకోవాలా? లాస్ట్ రోజు వరకు ఉంచుకోవాలా? అని అడుగుతున్నారనమాట. కందదీపం అనేది మనము ఓన్లీ పంచమి రోజు పెట్టుకుంటామనమాట. పంచమి రోజు పెట్టుకుంటే అమ్మవారికి ఈ 9 రోజుల్లో పంచమి అంటే చాలా ఇష్టం అనమాట. పంచమి రోజు మాత్రం కంపల్సరిగా కందదీపం పెట్టుకోండి. కందదీపం అక్క మాకు దొరకదు అనే పక్షంలో మీరు కొబ్బరికాయ దీపారాధన అయినా చేసుకోవచ్చు. చాలా చాలా మంచిదనమాట. ఓకేనా. కొబ్బరికాయలు అందరికీ దొరుకుతాయి కాబట్టి చక్కగా కొబ్బరికాయలు కూడా 5 ఒత్తులు వేసుకొని చక్కగా ఆ రోజు 5 ఒత్తులతో అమ్మవారికి దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు. ఉపవాసంతో పని లేదు. మనం ఆ రోజు అంటే ఆ 9 రోజులు ఎల్లుల్లి తినకూడదనమాట. కొంతమంది ఉప్పు కూడా మానేస్తారు. ఎల్లుల్లి తినకుండా మనం ఏదైనా సరే మాంసాహారము, మద్యపానం ఇవన్నీ చేయకుండా ఇంట్లో చూసుకోండి. ఇంకా మీ ఇంట్లో ఇంకా ఒప్పుకోరు, మాకు తప్పనిసరిగా ఎన్వి ఉండాలి అంటే మీరు పూజ చేసిన వాళ్ళు తినొద్దనమాట. మీరు ఎలాగో ఒకలాగా వాళ్ళకి వండి పెట్టేసి ఇచ్చేయండి. అయితే పీఠం మాత్రం వేసుకోకండి. మాకు ముందే మీకు తెలిసిపోద్ది కదా, మా ఇంట్లో ఒప్పుకోరు 9 రోజులు అంటే పీఠం వేయకండి ఫ్రెండ్స్. ఓన్లీ నిత్య దీపారాధనలో అమ్మవారికి కొలుచుకోండి. మీరు మాత్రం తినొద్దు, వాళ్ళకి వండి పెట్టేయండి. పీఠం వేసుకుంటే కొంచెం నియమాలు వర్తిస్తాయి అనమాట. అందుకే పీఠం వేసుకోకుండా అమ్మవారికి చక్కగా ఈ 9 రోజులు కొలుచుకున్న అదే ప్రయోజనం అనేది వస్తుంది, అదే ప్రతిఫలం అనేది వస్తుంది. భయపడవద్దు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ 9 రోజుల్లో మీకు ఎన్ని రోజులు అమ్మవారు అవకాశం ఇస్తే అన్ని రోజులు చక్కగా పూజలు అయితే చేసుకోండి. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే, అక్క అమ్మవారికి ముత్తైదులకి పిలిచి తాంబూలం పెట్టాలా అని అడుగుతున్నారు. ఇవి గుప్త నవరాత్రులు కాబట్టి అసలు అమ్మవారికి తాంబూలాలు ఏమీ పిలిచి పెట్టవసరం లేదు. అంటే ఆశ్వీజ మాసంలో వచ్చే దసరా నవరాత్రులకి మనము కన్య పూజలు చేస్తాము, ఆ తర్వాత సుహాసిని పూజలు చేస్తాము. చాలా వరకు అందరికీ మనము ఫలదానాలు అన్నీ పంచుతూ ఉంటాం కాబట్టి దీనికి అదే డౌట్ మీద అడుగుతున్నారండి. అలా కాదు, మనము గుప్త నవరాత్రులు కాబట్టి కొంచెం మన ఇంట్లో మనమే గుప్తంగా చేసుకోవాలన్నమాట. ఎవరిని పిలిచి పేరెంటాలు ఇలా చేయకూడదు, అంటే తాంబూలం ఇలా ఇవ్వకూడదు అనమాట. ఓకేనా. ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మాకు ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు అక్క, మేము వాళ్ళు అంటే డేట్స్ వస్తూనే ఉంటాయి, అప్పుడు ఏం చెయ్యాలక్క అని అడుగుతున్నారనమాట. అవి సృష్టి ధర్మం అనమాట, మనం ఏం చేయగలము. అందుకే మీరు అలా మీరు ఒకసారి డేట్స్ చూసుకోవాలి. ఆ డేట్లో వస్తే చక్కగా మీరు ఆ పూజ పీఠం వేసుకొని చేయకూడదు. ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, అక్క మాకు ఒకే బెడ్రూమ్ ఉంది, ఒకే అంటే ఒక చిన్న ఇల్లు అక్క, అందులో బెడ్రూము, అందులో కిచెను, అందులో అంటే దేవుడు మందిరము ఎలా చేసుకోవాలక్క, భయం వేస్తుంది, చేసుకోవాలనిపిస్తుంది కానీ భయం వేస్తుంది అని అంటున్నారు. అలాంటప్పుడు అమ్మవారికి చక్కగా నామస్మరణ చేసుకోవచ్చు, పీఠం వేయొద్దు. చిన్న పూజ గది చిన్న అదే రూమ్లో ఉండి అన్నీ అందులో ఉంటే పీఠం వేసుకొని చేయొద్దు అనమాట. అంటే పీరియడ్స్ వచ్చేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకోసం నిత్య దీపారాధనలో మీరు అమ్మవారికి కొలుచుకోండి. మీ పిల్లలు పీరియడ్స్లో ఉండేటప్పుడు బయట పెట్టేయండి, దీపారాధన అయినంత వరకు బయట ఉంచండి. ఓకేనా. ఇలా చేసుకోండి. ఆ తర్వాత సప్త శనివారాల వ్రతం కోసం అయితే అడుగుతున్నారండి. సప్త శనివారాల వ్రతం అక్క ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలక్క అని అడుగుతున్నారు. ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ శ్రవణ నక్షత్రంలో అయితే చాలా మంచిది. నేను ఎన్నోసార్లు చెప్పాను, త్రయోదశి రోజు కూడా మొదలు పెట్టవచ్చు, ఏకాదశి రోజు కూడా మొదలు పెట్టవచ్చు. అయితే శనివారం కలిసి రావాలన్నమాట. మనకు వస్తున్నది ఈ నెలలో మనకి తొలి ఏకాదశి అనేది శనివారంతో కలిసి వస్తుందండి, 25వ తారీఖున. ఎవరైనా సరే సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసుకోవాలంటే ఆ రోజు నుంచి ముడుపు కట్టి స్టార్ట్ చేసుకోండి, చాలా చాలా మంచిదనమాట. ఓకేనా. అయితే కొంతమంది అడుగుతున్నారు, అక్క రకరకాలుగా చేస్తున్నారు సప్త శనివారాల వ్రతాలు, ఎలా చేసుకోవాలి అని అంటే, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. మీకు ఎంతవరకు స్తోమత ఉందో అంతవరకే చేసుకోండి. వాళ్ళలాగే చెయ్యాలి వీళ్ళలాగే చెయ్యాలని కాదు, చక్కగా స్వామివారికి భక్తి శ్రద్ధతో చక్కగా ముడుపు కట్టుకోండి, పటం పెట్టుకోండి స్వామివారిది, చక్కగా పిండి
పిండి దీపం మీరు ఒకటైనా పెట్టుకొని అందులో 7 దీపాలు వెలిగించుకోవచ్చు. లేదంటే 7 ప్రమిదలు చేసుకొని 7 పిండి ప్రమిదలు చేసుకొని 7 ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకొని పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు పెట్టినా సరే సరిపోతుందనమాట. ముఖ్యంగా నువ్వులు ఉండలు సాయంత్రం పూట శనీశ్వరుడికి మనము ఈ శని దోషం పోవడానికి సప్త శనివారాల వ్రతం చేస్తాం కాబట్టి శని శని శనిదేవుడికి మాత్రం కంపల్సరిగా నువ్వు వండలు అయితే చెయ్యాలి. ఇవి అయితే చాలండి. పువ్వులు, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు ఇవి ఉంటే సరిపోతుందనమాట. రకరకాల వంటలు వండి రకరకాలుగా మీరు చేయవసరం లేదు. లాస్ట్లో మనము స్వామివారికి 7 వారాలు అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే అన్నదానం పెట్టొచ్చు. అంటే ముత్తైదులకి పిలిచి చక్కగా ఇంట్లో మీ స్తోమత బట్టి భోజనాలు పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా గుడికైనా డొనేషన్ ఇవ్వచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు మీ స్తోమత బట్టి. ఓకేనా. ఒక్కొక్క వారము ఒక్కొక్కరికి అంటే భార్యాభర్తలకి పిలిచి భోజనం పెట్టాలట కదా అక్క అని అడుగుతున్నారు. అలాగే పెట్టిన చాలా మంచిదేని. ఒక్కొక్కరు అలా పెట్టకపోతే లాస్ట్లో 7వ శనివారం అందరికీ ఎంతమందికి పిలాలనుకుంటే అంతమందికి పిలిచి చక్కగా భోజనాలు పెట్టి తాంబూలంతో సాగనంపినా సరిపోతుందనమాట. అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా సప్త శనివారాల వ్రతం మా కోరిక అంటే 7 వారాలు అయిపోయిన తర్వాత కోరిక తీరిన తర్వాత అంటే 7 వారాలు అయిపోయిన తర్వాత ఈ ముడుపు పట్టుకొని ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలక్క అని అడుగుతున్నారు. తిరుపతి వెళ్ళాలంటే మీ కోరిక నెరవేరిందనుకోండి తిరుపతి వెళ్ళి రాయండి. కోరిక నెరవేరలేదనుకోండి 1 సంవత్సరం వరకు చూడండి. దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ హుండీలో మీరు ఈ ముడుపు వేసుకోండి. మళ్ళీ ఏదైనా ఇంకొక శనివారం చక్కగా మళ్ళీ ముడుపు కట్టుకొని మళ్ళీ ఇంకొకసారి చెయ్యండి. అంటే పూజలో దోషం ఉందో ఏదైనా మనకి ఒక్కసారితో రిజల్ట్ రాదండి. నేను గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి ఈ పూజలు అయితే సప్త శనివార వ్రతం శ్రీకాకుళంలో ఉన్నప్పటి నుంచి చేస్తున్నానండి. అలాగే రాను నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అనమాట. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. అయితే ఏదైనా సరే ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూడొద్దు, మనం చేస్తూనే ఉండాలి. కానీ నాకు కోరిక నెరవేరలేదు అని నేను ఎప్పుడు కూడా మానలేదు. ప్రతి సంవత్సరము వెంకటేశ్వర స్వామి పూజలు అయితే సప్త శనివారాల పూజలు అయితే చేస్తున్నాను. అయితే ఈ సంవత్సరం నేను 16 సోమవార వ్రతం స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. అంటే శనివారం రోజు చెయ్యాలి, మళ్ళీ ఆదివారం మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది, సోమవారం ప్రాసెస్ ఉంటుంది. 3 రోజులు నాకు ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి నేను ఈ సంవత్సరంకి స్కిప్ చేసేస్తానమాట. అంటే 16 సోమవార వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నానమాట. అంటే 7 శనివార వ్రతము. అందుకోసం మీకు ముందే చెప్పేస్తున్నాను. ఒక సిస్టర్ అయితే అడిగారు, అక్క మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ముందుగా అప్డేట్ ఇవ్వండి. మేము ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మీతోనే చేసుకున్నాము, ఈ సంవత్సరం కూడా మీతోనే చేసుకుంటాం అక్క, కంపల్సరీగా మీరు అప్డేట్ ఇవ్వండి అక్క అని అడుగుతున్నారు. నేనైతే ఈ సంవత్సరం అంటే చాతుర్మాసంలో ఓన్లీ శివుని పూజ అనుకుంటున్నాను అనమాట. 16 సోమవార వ్రతం చేసుకుంటున్నాం. అంటే కార్తీక మాసం వరకు చేసుకుంటున్నాను నేను గట్టిగా సంకల్పం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. అది అంటే మనకి తొలి ఏకాదశి నుంచి మనకి చాతుర్మాసం అనేది స్టార్ట్ అయిపోద్ది కదా. నేను 16 సోమవార వ్రతం అయితే కొంచెం నిష్ఠగా చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు చేసుకోలేదండి 16 సోమవార వ్రతం చేసుకుంటున్నాను. అయితే కొంతమంది అక్క పుట్టమన్ను దొరకదక్క, ఏం చేయాలక్క, ఆన్లైన్లో చాలా కిట్స్ అమ్ముతున్నారు అక్క, వాళ్ళ దగ్గర మేము కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోండి, మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ ఇచ్చారా డూప్లికేట్ ఇచ్చారా అనేది వాళ్ళ మనస్పాసాక్షికి తెలియదు అనమాట. అందుకే మీకు పుట్టమన్ను చాలా వరకు మనకి పూజ స్టోర్ రూమ్లో దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏ పుట్ట దగ్గర నుండి తెచ్చారో ఏ మట్టి తెచ్చారో అనేది మనకి క్లియర్గా తెలియదు. కాబట్టి మీకు చక్కగా పార్థివలింగం తయారు చేసుకొని స్వామివారికి పూజ చేసుకోవాలంటే తులసికోటలో మన్ను కూడా తీసుకొని చక్కగా శివలింగం తయారు చేసుకొని చక్కగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా వీలు ఉందనుకోండి 16 సోమవారాల్లో ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా పల్లెటూరు వెళ్ళేటప్పుడు ఒకసారి పుట్ట దగ్గరికి వెళ్ళి మంగళవారం తప్ప ఇంకెప్పుడైనా తెచ్చుకొని చక్కగా పూజ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వ్లాగ్స్ చూస్తూ నేను అంటే మీరు చూడండి అని ఇవన్నీ మీకు చెప్తున్నాను. రోజుకి నాకు ఎన్నో కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఈ సప్త శనివారం వ్రతం కోసం, అలాగే ఈ 16 సోమవార వ్రతం కోసం. ఒకసారి మీరు క్లియర్గా 16 సోమవార వ్రతం చేసి పెట్టండి అక్క, మాకు ముందుగా ఒక ఐడియా వస్తుంది అక్క, మీరు ఎలా చేసుకుంటారా అని అడుగుతున్నారు. తప్పకుండా చేసి మీకు చూపిస్తానమాట.
ఎందుకంటే ఈ చాతుర్మాసం 4 నెలలు చాలా పవిత్రమైన నెలలనమాట. శ్రావణ మాసం, అలాగే దసరా నవరాత్రులు ఇవన్నీ కార్తీకం ఎండ్ అయిపోయేసరికి మనకి చాతుర్మాసం అయిపోద్ది. ఈ 4 నెలలు కూడా మనము భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజిస్తే మనకి ఐశ్వర్యంతో పాటు సౌభాగ్యం అని ఆ కథలో ఉంది. నేను ముందుగానే పుస్తకంలో అన్నీ చదువుకొనే కథ అనేది పూజ అనేది స్టార్ట్ చేస్తాననమాట. ఏ పూజ మొదలు పెట్టాలన్నా సరే. నేను సప్త శనివారాల వ్రతం అంటే మొదలు పెట్టేటప్పుడు ముందుగా వారం రోజులు ముందుగా కథలు ముందుగా చదువుకుంటానండి. ఆ తర్వాతే మొదలు పెడతాననమాట. ఎందుకంటే మనం డైరెక్ట్గా కూర్చొని అంటే చదవకూడదనమాట. అంటే డైరెక్ట్గా మనం పూజ దగ్గరే ఆ పుస్తకం తీసి చదవకూడదు. ముందే మనం తెచ్చుకోవాలి. ఏ బుక్ అయినా 16 సంవత్సరం వ్రతం బుక్ అయినా సరే, 7 శనివారాల వ్రతం బుక్ అయినా తెచ్చుకొని ఒకసారి నిష్టగా కూర్చొని మంచిగా శుద్ధిగా అయిన తర్వాత కూర్చొని చదువుకోండి. చదువుకున్న తర్వాత అప్పుడు మీరు పూజలు స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకేనా? అదండి. కొంతమంది ఇన్ని క్వశ్చన్స్ అయితే నాకు అడుగుతున్నారు. అందుకే మీ అందరికీ ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. ఇగోండి, ఈ బొమ్మలు చాలా చాలా బాగున్నాయండి. కోయిపల్లి బొమ్మలు ఏంటంట, ఇవి శిల్పారామంలో కొంచెం గట్టిగానే చెప్పారండి. ఇది ఒక్కొక్కటి 400, 500 చెప్పారనమాట. నేను శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అన్నవరం దగ్గర ఒక ట్రైన్లో విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కుతారనమాట. అప్పుడు ఒక 4 బొమ్మలు, ఒక 5 బొమ్మలు 600 రూపాయలకే కొన్నానమాట. మా అమ్మకి బాగా బోల్తా కొట్టి తీసుకున్నానమాట. కానీ ఇక్కడ చూస్తే మాత్రము చాలా గట్టిగా ఉన్నాయండి. నాకు అనిపించింది బాగానే కొనుక్కున్నాను అక్కడ అని. ఒక్కొక్క బొమ్మ నాకు 150 ఇలా పడిందనమాట. అక్కడైతే 400, 300 చెప్తున్నారనమాట. బార్గెనింగ్ చేస్తే 100 రూపాయలు తగ్గిస్తున్నాడు, అంతేనండి. తర్వాత ఇగోండి, ఫ్లవర్ వాజుల దగ్గరికి వచ్చాను. ఇదొకటి 100 రూపాయలు, ఇదొకటి కొనుక్కున్నాను అనమాట. 100 రూపాయలు అని చెప్పాడు. నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత కొన్ని హ్యాంగింగ్వి ఏవో కొన్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తాను. శిల్పారామం ఎప్పుడు వెళ్ళినా సరే ఏంటది సెరామిక్ బౌల్స్ అవన్నీ మీరు ముందే చూస్తుంటారు. అవి మాత్రం తప్పకుండా తీసుకోండి. కొంచెం బార్గింగ్ చేస్తే కొంచెం తక్కువగానే ఇస్తాడనమాట. ఇది హ్యాండ్ పెయింటింగ్తో చక్కగా వేసుకొని వీళ్ళు ఫ్రేమ్లు కట్టి ఇక్కడ అమ్ముతున్నారండి. ఒక్కొక్కటి 9,000, ఆ తర్వాత 2,000, 3,000 చెప్తున్నారనమాట. ఎందుకో అంత రేట్లు అయితే నాకు తెలియలేదు. నేనైతే అవి మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. నేను కొనలేదండి. ఆ తర్వాత పిల్లలకి ఫోన్ చేశాను. అయిపోయిందా అంటే, అయిపోయింది మమ్మీ, నీదే లేటు, మేము ఎప్పుడో మా పని అయిపోయింది, అలాగా మేము ఇక్కడే షోరూంలోనే ఉన్నాము అని చెప్పారనమాట. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసానండి. ఇగోండి, బయట నుంచి వ్యూ అనమాట. తర్వాత ఇంటికి వచ్చేసాం.